హలో, నేను మీ సాయి పూజ. గెట్ సెట్ హార్మోనియా విత్ సాయి. ఐఎమ్ ఎ లైఫ్ కోచ్. ఈరోజు నేను మీతో ఒక ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాజ్ ఎ పేరెంట్గా మనము ఖచ్చితంగా ఈ విషయాలు అనేది అబ్జర్వ్ చేయాలండి, ఖచ్చితంగా నేర్చుకోవాలి కూడా. సో మనము చాలామంది పేరెంట్స్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళ పిల్లల మీద చాలా కంప్లైంట్స్ ఉంటాయి. పిల్లలు బాగా చదవట్లేదనో, లేకపోతే స్కూల్కి సరిగ్గా వెళ్ళడనో, ఎక్కువ అల్లరి చేస్తాడనో, ఏది పడితే అది తినడనో, ఇట్లాగా హెల్దీ ఫుడ్స్ కానీ అట్లా తినడు అని చాలా కంప్లైంట్స్ ఉంటాయి. సో ఆ కంప్లైంట్స్ అనేది మీరు మీ పేరెంట్స్ మాట్లాడుకున్నప్పుడు కానీ, లేకపోతే మీరు ఇంకెవరితో అయినా థర్డ్ పర్సన్స్తో కానీ, అదర్ పీపుల్తో కానీ షేర్ చేసుకున్నప్పుడు మీ పిల్లవాడి ముందు షేర్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా తప్పండి. మన పేరెంట్స్ అందరూ చేస్తున్నది ఇదే, ఈ తప్పు. ఎందుకు అని అంటారా? చిన్న పిల్లవాడికి ఏది తప్పు, ఏది కరెక్టు అనేది ఖచ్చితంగా తెలియదు. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ వాడికి చెప్తామో, ఏదైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళు వింటారో అదే బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతుంది. నువ్వు ఎప్పుడు వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లరి చేస్తున్నాడో, లేకపోతే బాగా చదవట్లేదంటే వాళ్ళకి ఫస్ట్ టైము మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి. సో లేదా సెకండ్ టైం మార్క్స్ తక్కువ వచ్చాయి. ఇట్లా ఒక 2 సార్లు మార్క్స్ తక్కువ వచ్చినంత మాత్రాన వీడు బాగా చదవట్లేదు అని ఒక స్టాంప్ వేసేస్తాం. ఈ స్టాంప్ వేయడం వల్ల వాడు అది విని బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోయి డెఫినెట్గా బ్రెయిన్ ఏం చెప్తుంది, ఓకే నేను బాగా చదవను. మనం ఒక సామెత ఉంది కదండి, గాడిదని వాటర్ దగ్గర తీసుకొని అయితే వెళ్ళగలం కానీ బలవంతంగా వాటర్ తాగనిచ్చలేం కదా అని. రైట్? సేమ్ అలాగే అండి. వాడు బ్రెయిన్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు, నేను బాగా చదవను అని. సో ఫిక్స్ అయినప్పుడు మీరు వాళ్ళ మీద ఎంత ప్రెషర్ తెచ్చినా కూడా వాళ్ళు బాగా చదవగలరా? లేదు, చదవలేరు. వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వదు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే మీ పిల్లల మీద ఉండే కంప్లైంట్స్ అనేవి థర్డ్ పర్సన్స్ కానీ ఎవరితో అయినా షేర్ చేసేటప్పుడు మీ పిల్లవాళ్ళ ముందు షేర్ చేయకుండా ఖచ్చితంగా పేరెంట్స్ అనేవాళ్ళు ఇది అబ్జర్వ్ చేసి ఇది పాటించండి. సో ఎందుకు అని అంటారా, ఒకసారి వాళ్ళు స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతే దాని నుంచి బయటికి తీసుకురావడానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది. అండ్ ఆల్సో బ్రెయిన్ రీవైరింగ్ అనేది 1-2 రోజుల్లో అయితే అయ్యే పని కాదండి. ఇట్ విల్ టేక్స్ సమ్ లాంగ్ జర్నీ అనేది ట్రావెల్ చేయాలి ఖచ్చితంగా. వాళ్ళు ఆ ట్రామా కానీ, లేకపోతే ఏదైతే పర్టికులర్ బాగా చదవట్లేదనో, దేనికి అయితే ఏ ఇన్ఫర్మేషన్కి అయితే వాళ్ళు స్టిక్ ఆన్ అయిపోతారో ఆ ఇన్ఫర్మేషన్ నుంచి వాళ్ళు బయటికి తీసుకురావడానికి మనం చాలా అయితే కష్టపడాల్సి ఉంటుంది. సో యాజ్ ఎ పేరెంట్గా మీరందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎప్పుడైనా సరే మీ పిల్లవాడి మీద ఏమైనా కంప్లైంట్స్ ఉంటే డెఫినెట్గా మీరు ఆ కంప్లైంట్స్ అనేవి మీ పిల్లవాళ్ళ ముందు మటుకు చెప్పకండి. ఇంకా వాళ్ళని మోటివేట్ చేసే విధంగా మాట్లాడండి. లేదు వీడు బాగా. అండ్ ఇంకొక విషయం అండి, సో ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లవాడు అల్లరి చేస్తున్నాడు అని అంటే మనకి ఎవరితో అయినా చెప్పేటప్పుడు, లేదు మా అబ్బాయి చాలా అంటే చెప్పిన మాట వింటాడు, ఇలా వాడి ముందు మీరు కానీ పాజిటివ్గా చెప్తే ఖచ్చితంగా ఆ నెగిటివ్గా ఏదైతే బ్రెయిన్లో రిజిస్టర్ అయిందో అదంతా కూడా స్లోగా వాళ్ళు రీవైరింగ్ జరిగి ఖచ్చితంగా దాంట్లో నుంచి బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మీరందరూ కూడా ఇది ప్రాక్టీస్ చేసి మీ పిల్లవాళ్ళకి బెటర్ లైఫ్ ఇవ్వండి. అండ్ మన పేరెంట్స్గా మనం వాళ్ళకి ఇచ్చేది ఒక మంచి లైఫేనండి. సో డెఫినెట్గా మీరు ఇదంతా అబ్జర్వ్ చేసుకొని దీన్ని పాటిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. So thank you for watching. Please like, share and subscribe my channel. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.